పచ్చన్న కోసేదానా ఆకలి రూపంలో నిలుపని వచ్చిన ఇంత అన్నం ఇంత సంగతి చింతకాయ తప్పు జొన్న రొట్టెలు పుడికూర అందుకని వంట నాకు అంత ఇష్టం సిన్ని సిన్ని దానివే పచ్చన్న కోసేదానా సిన్ని సిన్ని దానివే పచ్చన్న కోసేదానా ఆకలి రూపంలో నిలువని వచ్చిన కాపు జొన్నలుగా ఆ కళ్ళు రూపంలో నిలువని వచ్చిన కాపు జొన్నలుగా మా ఈడితోటి మంచిగుందే సూపర్ సూపర్ ఏమన్నదే ఓ మస్తున్నారు ఇద్దరు ముద్దుగునే అరే సినిమాలలో కడకపోవచ్చు కానీ పల్లెటూరులోకి అయితే మంచిగుంది అంతే అంతే బాగుంది బాగుంది అబ్బా సార్లు మీరు మెచ్చిపెట్టే బాగున్నా ఆహా ఈడు చోడు కలిసినే ఓటిల్ల విషయాలను ఇస్తనే ఈడు చోడు కలిసినే ఓటిల్ల విషయాలను ఇస్తనే లక్కం వేసుకుంటా ముగ్గురు వేసుకుంటా చుట్టినట్టు ఉండని లక్కం వేసుకుంటా ముగ్గురు వేసుకుంటా చుట్టినట్టు ఉండని జానపల్లి కాదు అవతల నుంచి కూడా చాలా మంది వచ్చి వాళ్ళ మీద కూడా ఉద్దేశిస్తాను వీళ్ళందరి మీద ఒట్టేస్తున్నావు కదా వీళ్ళల్లో ఎవరికైనా ఏమన్నా అయిందనుకో నీ పైన బాంబు పెట్టి పంపిస్తారు అన్నా బాంబులకి మనతో ఉండవు కానీ ముందు పాయింట్ వాళ్ళు కొట్టి పంపిస్తారు అంతేటవా అరే నేను ఏమంటున్నానో మీరు అసలు ఎందుకు కొట్టేస్తానన్నావు కదా అది అడగాలి ఫస్ట్ అడగాలంటే తేడాలు వస్తే సంగతి ముందు చెప్తున్నా ఎందుకు కొట్టేస్తాన్నా ఎందుకు వేస్తున్నావు ఇక లక్షలు కోట్లు కట్నాలు తీసుకుని ఆడపిల్లలు ఎన్ని రకాల బాధ పెడుతున్నారు అక్క అన్ని దొంగేడుపులు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు మా ఆడపిల్లలు బాధ పెట్టాలి మీ మొగలే కదా అందరి మొగళ్ళు ఒక్కరెక్కున్నారు జనపల్లి మొగళ్ళు వేరు గోళీలే గాని నీకు ఆ మాట అర్హత లేదు ఎందుకురా ఎందుకంటే మా చెల్లెని పెళ్లి చేసుకున్న రోజు హైదరాబాద్ పోయి పనికుండి మామూలు డ్యూటీలు కాదు తెల్లాళ్ళు కష్టపడి పని చేసిన 4 లక్షల రూపాయలు తెచ్చిస్తే లోపటికి వచ్చి తీసుకున్నావు అరే కట్నం అది కట్నం అనుకున్నావు మరి కట్నం కాదు రాదు అప్పు పెళ్లి రోజు తీసుకున్నది అప్ప 4 లక్షల రూపాయలు అప్పు ఈ అప్పు కోసమేనా మీ నాయన మోకొంకర మీ అమ్మ తోకొంకర పెట్టుకొని వెళ్ళిపోయారు అరే అమ్మ నాయన ముక్కు వంకర పెట్టుకున్నది సుజుకి బండి కోసం అబ్బా సుజుకి బండి నీకు ఇప్పటికి సైకిల్ తొక్కనికి కూడా రాదు కానీ సుజుకి బండి కావాలి నీకు అయినా ఇక్కడ 60 కేజీల బంగారం ఉండగా నాకు ఎందుకు రాక అట్నారు కానుకలు అబ్బా మరి మా ఇంటికాడ ఉన్నప్పుడు 70 కేజీలు ఉండే మా చెల్లెలు కాపురం అన్నాక తగ్గుతారు పెరుగుతారు రా నీకేం తెలుసు సరే కానీ పైసలు కదా మరి 4 లక్షలకు దాని అమ్మ 10 రూపాయల వడ్డీ లెక్క నీ ముఖం మీద తెచ్చుకుంటారా ఖచ్చితంగా కొట్టాలి మాట అంటే మాటనే లేకపోతేనంటే జన్ను మాట అంటే మాటనే అంతేనా ఊకే కాదు సరే మరి ఒట్టేసి చెబుతున్నానే లోపల కట్నాలు నిన్నరగనే ఒట్టేసి చెబుతున్నానే లోపల కట్నాలు నిన్నరగనే జానేరు జాగలుగా పిరికేరు సరళ పూసలు తీసాకనే జానేరు జాగలుగా పిరికేరు సరళ పూసలు తీసాకనే
నేను కష్టపెట్టనే. నన్ను అవును, ఆ, నా కన్నలో పెట్టుకొని చూసుకుంటా. నువ్వు కళ్ళల్లా అవును. ఏదో ఒకసారి పెట్టుకో. ఏయ్, కన్నలో పెట్టుకున్నట్టే మా మంచిగా చూసుకుంటా అని అర్థం. ఆహా, అందుకే ఏం చేస్తారు, ఏం చేస్తావు? కిలో కానీ 2 కిలోలు కానీ చికెనా మటనా? పోయి అమ్మ. ఎప్పుడు తిడిసిందే నేను అవే కాదు తిని 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 ఇంత లావు అయిపోయాను. కాదు, చికెనా మటను? అది కిలో కానీ 2 కిలోలు కానీ వేలు లెక్క పెడితే చికెనా మటనా అనుకో. అది కాదే, ఆ. ఎండి గాని బంగారం కానీ తీసుకొద్దామని పడితే పోయి దొంగతనం చేసా? ఓహో, కష్టపడి తెచ్చి ఏం చేస్తావు? ఏం చేస్తారు, ఏం చేస్తావు? నడుముకు కొట్టానవే ఓ పిల్ల నక్లీసు వేపిస్తానే, నడుముకు కొట్టానవే ఓ పిల్ల నక్లీసు వేపిస్తానే, సాధారణ పట్టీలు పట్టు చీర తెచ్చి పట్టు నూడిస్తానే, సాధారణ పట్టీలు పట్టు చీర తెచ్చి పెద్దలు నూడిస్తానే. మంచి రోజు చూసుకో, పిల్ల మూడు ముళ్ళు వేసుకో. మంచి రోజు చూసుకో, పిల్ల మూడు ముళ్ళు వేసుకో. ఉనల ఉనాలో, ఉనల ఉనల ఉనాలా. అరే సపోర్ట్ కొడరా, తాగి 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 తాగి